నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేసే దిశగా భారత్ ఒక భారీ అడుగు వేసింది. దాదాపు 2 దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అభివర్ణించారు. ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. ఈ ఒప్పందం ద్వారా దాదాపు 200 కోట్ల మంది జనాభా కలిగిన భారీ మార్కెట్ భారత్కు అందుబాటులోకి వస్తుంది. ప్రపంచ జీడిపిలో 25% వాటా కలిగిన యూరోపియన్ యూనియన్తో ఈ ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల భారత ఎగుమతులకు సరికొత్త రెక్కలొస్తాయి. ముఖ్యంగా అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తున్న తరుణంలో ఈ డీల్ భారత్కు ఒక రక్షణ కవచంలా మారబోతోంది. ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కీలక ట్రేడ్ డీల్పై ప్రధాని మోదీ, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డర్ లీన్ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కేవలం వ్యాపారాలకే కాకుండా సామాన్య భారతీయ వినియోగదారులకు కూడా కొత్త అవకాశాలు సృష్టించడంతో పాటుగా చాలా వస్తువులపై రేట్ల తగ్గింపుతో ప్రయోజనాలు తీసుకురానుంది. ఈ ఒప్పందంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేశారు. గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించేందుకు భారత్ చేస్తున్న కృషికి మద్దతుగా యూరోపియన్ యూనియన్ రాబోయే 2 ఏళ్లలో దాదాపు 4,500 కోట్ల భారీ నిధిని కేటాయించింది. దీనివల్ల మన దేశంలో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వేగవంతమవుతాయి. అలాగే డిజిటల్ ట్రేడ్ కోసం ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఇది ఆన్లైన్ వ్యాపారాల్లో పారదర్శకతను, భద్రతను పెంచుతుంది. యూరోపియన్ ట్రేడ్ మార్కులు, ఇండస్ట్రియల్ డిజైన్లు, కాపీరైట్లకు ఈ ఒప్పందం ద్వారా గట్టి రక్షణ లభించనుంది. ముఖ్యంగా సర్వీస్ ఇండస్ట్రీలో భారీ మార్పులు వస్తాయి. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ వంటి ఫైనాన్షియల్ సేవలు, సముద్ర రవాణా సేవల్లో యూరోపియన్ సంస్థలకు భారత్ ప్రాధాన్యత ఇస్తుంది. దీనివల్ల అంతర్జాతీయ స్థాయి సేవలు భారతీయులకు అందుబాటులోకి రావడమే కాకుండా కొత్త ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. ఈ డీల్లో ఎంఎస్ఎంఈ రంగానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రత్యేక కాంటాక్ట్ పాయింట్లు ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా భారతీయ చిన్న వ్యాపారులు తమ ఉత్పత్తులను యూరప్ మార్కెట్లకు సులభంగా ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. నియంత్రణ అడ్డంకులు తగ్గడం వల్ల వ్యాపారం చేయడం మరింత సులభతరం అవుతుంది. ఈ ఒప్పందం వల్ల యూరోప్ నుంచి దిగుమతి అయ్యే అనేక వస్తువులపై సుంకాలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా యూరోపియన్ బ్రాండెడ్ లగ్జరీ కార్లు, వైన్, చీజ్, అధునాతన యంత్ర పరికరాల ధరలు తగ్గుతాయి. అలాగే యూరోప్ నుంచి వచ్చే రసాయనాలు, ఫార్మా ఉత్పత్తులు తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. దీనివల్ల దేశీయ తయారీ రంగానికి అవసరమైన ముడి సరుకుల ఖర్చు తగ్గి అంతిమంగా వినియోగదారులకు మేలు జరుగుతుంది. కెమికల్స్ పై ఉన్న 22% పన్నుల్లో చాలా వరకు తొలగిస్తారు. లగ్జరీ కార్లపై పన్నులను కోటా ప్రకారం ఏడాదికి 2.5 లక్షల కార్ల వరకు సుంకాలను 10% తగ్గిస్తారు. యూరోప్ నుంచి దిగుమతి అయ్యే జ్యూసులు, ప్రాసెస్డ్ ఆహారాలపై 0 పన్ను ఉంటుంది. ఆలివ్ ఆయిల్, మార్గరిన్, ఎంపిక చేసిన నూనె దిగుమతులపై ట్యాక్సులు 0కు చేరుకుంటాయి. విమానాలు, అంతరిక్ష పరికరాలపై దిగుమతి సుంకాలు తగ్గించారు. యూరప్ నుంచి దిగుమతి అయ్యే మెడికల్ ఎక్విప్మెంట్లో 90% వస్తువులపై ఎలాంటి పన్నులు ఉండవు. ఈ ఒప్పందంలో ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం మద్యం. ప్రస్తుతం భారత్లో వైన్లపై దిగుమతి పన్ను 150% వరకు ఉంది. ప్రపంచంలోనే అత్యంత అధిక సుంకంగా దీన్ని చెప్తారు. ఇప్పుడు ఈ ఒప్పందం తర్వాత ఖరీదైన ప్రీమియం వైన్లపై పన్ను కేవలం 20%కి తగ్గనుంది. మధ్యస్థ ధరల వైన్లపై పన్ను 30%కి తగ్గిస్తారు. ఈ విషయాన్ని యూరోపియన్ యూనియన్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, జర్మనీ వంటి దేశాల నుంచి వచ్చే ప్రసిద్ధ యూరోపియన్ వైన్లు ఇక భారతీయులకు మరింత అందుబాటులోకి వస్తాయి. వైన్లతో పాటు స్పిరిట్స్ ధరలు తగ్గుతాయి. విస్కీ, వోడ్కా, రమ్, జిన్ వంటి మద్యాలపై ప్రస్తుతం 150% వరకు ఉన్న దిగుమతి సుంకాన్ని 40%కి తగ్గిస్తారు. దీనివల్ల స్కాచ్ విస్కీ, ఐరిష్ విస్కీ, యూరోపియన్ క్రాఫ్ట్ జిన్లు భారత మార్కెట్లో మరింత విస్తృతంగా కనిపిస్తాయి. బీర్ ప్రేమికులకు మాత్రం మంచి కిక్కిచ్చే వార్త. యూరోప్ నుంచి దిగుమతి అయ్యే బీర్పై ప్రస్తుతం 110% పన్ను ఉంది. ఇది ఇకపై 50%కి తగ్గుతుంది. దీంతో యూరోపియన్ బీర్ బ్రాండ్లు ముఖ్యంగా మెట్రో నగరాలు, పర్యాటక ప్రాంతాల్లో మరింత తక్కువ ధరలకు లభించే అవకాశం ఉంది. ఓవరాల్గా చూస్తే భారత ఆర్థిక వ్యవస్థకు ఈ ఒప్పందం ఒక బూస్టర్ డోస్ లాంటిది. మొత్తానికి యూరోప్ నుంచి దిగుమతి అయ్యే 93% వస్తువులపై ట్రేడ్ డీల్ కింద సుంకాలను 10 ఏళ్ల పాటు 0కు తగ్గించారు. అలాగే భారత్ నుంచి ఎగుమతి అయ్యే 97% వస్తువులపై పన్నులను తొలగించింది యూరోపియన్ యూనియన్. ఓవైపు ట్రేడ్ డీల్స్ను జరుపుతూనే భారతదేశ ప్రయోజనాలను ఎక్కడా పణంగా పెట్టలేదు. మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తులను కాపాడేందుకు గాను ఈ డీల్లో పెద్ద వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించలేదు. తద్వారా రైతులకు గిట్టుబాటు ధర అలాగే నిలిచి ఉంటుంది. ఈ ట్రేడ్ డీల్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాలకు పలు రంగాల్లో భారీ ఆదాయం తెచ్చిపెట్టనుంది. తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ ఇప్పటికే ప్రపంచ ఫార్మా రాజధానిగా పేరుగాంచింది. ఈ ఒప్పందం వల్ల ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యే మందులు, వైద్య పరికరాలు, ఇంజనీరింగ్ వస్తువులకు యూరోప్ మార్కెట్లో పన్ను రాయితీలు లభిస్తాయి. ముఖ్యంగా వరంగల్, హైదరాబాద్ టెక్స్టైల్ కారిడార్కు ఇది పెద్ద బూస్టింగ్ అని చెప్పొచ్చు. వస్త్రాల ఎగుమతులు పెరగడం వల్ల చేనేత కార్మికులకు, ఎంఎస్ఎంఈ యూనిట్లకు భారీగా ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. హై వాల్యూ గ్లోబల్ సప్లై చైన్లో తెలంగాణ కీలక భాగస్వామిగా మారబోతోంది.
మరోవైపు సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఏపీకి తాజా డీల్ ఒక వరమని చెప్పుకోవచ్చు. విశాఖ, కాకినాడ సీపోర్టు ద్వారా జరిగే రొయ్యలు, ఇతర సీఫుడ్ ఎగుమతులకు యూరోప్లో భారీ గిరాకీ పెరుగుతుంది. దీనివల్ల మత్స్యకారులకు, ప్రాసెసింగ్ యూనిట్లకు, కోల్డ్ చైన్ రంగంలో వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. అలాగే విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఫార్మస్యూటికల్, ఎలక్ట్రానిక్స్ రంగాలు కూడా అంతర్జాతీయ స్థాయిలో బలపడతాయి. ఏపీలో తయారయ్యే వస్తువులకు యూరోప్ మార్కెట్లో సులభంగా ప్రవేశం లభించడం వల్ల తయారీ రంగం మరింత విస్తరిస్తుంది అని నిపుణులు చెప్తున్నారు. ఈ విధంగా రెండు దేశాల మధ్య జరిగిన చారిత్రక ఒప్పందం ద్వారా రెండు దేశాలకు మేలు చేకూరనుంది అని చెప్పుకోవచ్చు. అదే సమయంలో ఇది అమెరికాకు పెద్ద షాక్ కూడా ఇచ్చింది. ఇలాంటి డీల్ను అమెరికా కుదుర్చుకుని ఉంటే ఇప్పుడు రెండు దేశాలు బాగుపడేవి. కానీ ట్రంప్ తన మూర్ఖత్వంతో భారత్పై సుంకాలు విధించి తన ఆర్థిక వ్యవస్థకు చిల్లులు పడేలా చేసుకుంటున్నాడు. మరి ఈ భారత్ యూరోప్ ట్రేడ్కి సంబంధించిన విషయంపై మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.